ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇక పొలిటికల్ మిర్చిలోకి వస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ జనసేన లీడర్ కి గన్మెన్ని కేటాయించారట. అయితే ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న జనసేన నేతకి గన్మెన్ తో భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది కూడా. అయినా గన్మెన్ ఇవ్వాలన్న ఆయన గోడును ఎవ్వరూ పట్టించుకోవట్లేదని టాక్. ఇక మరోవైపు రాజకీయ ప్రత్యర్థులేమో నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదంటూ ఆయన్ను బెదిరిస్తున్నారట కూడా. హైకోర్టు ఆదేశించినా తనకు గన్మెన్ ను కేటాయించకుండా ఏదో అదృశ్య శక్తి అడ్డుపడుతుందని ఆ నేత అనుమానిస్తున్నట్టుగా సమాచారం. ఇంతకీ ఎవరా జనసేన ఇన్ఛార్జ్, ఏదా నియోజకవర్గం, ఎవరా అదృశ్య శక్తి? ఆదేశించిన హైకోర్టు, అధికారంలో ఉన్న కూటమి, అయినా గన్మెన్ ని ఇవ్వరా? అదృశ్య శక్తి అడ్డుకుంటోందా? ఆ శక్తి వెనుక వ్యక్తి ఎవరు? చిలకం పరేషాన్. రాయలసీమ జనసేనకు సంబంధించిన కీలకమైన ధర్మవరం నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న చిలకం మధుసూదన్ రెడ్డి తనకు గన్మెన్ కావాలంటున్నారు. ఆయన తన ప్రాణాలకు ముప్పుందని ఆందోళన చెందుతున్నారట. నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదంటూ సోషల్ మీడియాలో హెచ్చరికలు రావడం, హైకోర్టు ఆదేశించినా గన్మెన్ ని కేటాయించకపోవడంతో జనసేన ఇన్ఛార్జి మధుసూదన్ రెడ్డి కలవరపడుతున్నట్టు సమాచారం. రాజకీయాల్లో ప్రత్యర్థులతో పాటు శత్రువులు కూడా ఉండడం సహజమని చెబుతారు. అయితే మీ ప్రాణాలకు ముప్పు అంటూ సోషల్ మీడియాలో హెచ్చరికలు రావడం ధర్మవరం జనసేన ఇన్ఛార్జి చిలకం మధుసూదన్ రెడ్డిని కలవరపెడుతోందని లోకల్ టాక్. ఎందుకంటే చిలకం స్వగ్రామం రేగాటిపల్లి ఒకప్పుడు ఫ్యాక్షన్ గ్రామంగా పేరుమోసింది. 90వ దశకంలో భూ పోరాటంలో పాల్గొన్న మధుసూదన్ రెడ్డి తండ్రి శివరామరెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారని చెబుతారు. మొదట టీడీపీలో ఉన్న చిలకం జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీ పీఏసీ మెంబర్గా ఉంటూ వస్తున్నారు. రాయలసీమ జిల్లాలోని జనసేన కీలక నేతల్లో చిలకం మధుసూదన్ రెడ్డి ఒకరని చెబుతారు. అయితే కొద్ది కాలం క్రితం మధుసూదన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదంటూ వైసీపీకి చెందిన యువకులు ఓ పోస్ట్ పెట్టారట. ఆ పోస్ట్ పై మధుసూదన్ రెడ్డి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వైసీపీ ఫాలోవర్స్ పెట్టిన పోస్టు వెనుక మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హస్తం ఉందని చిలకం ఆరోపించారు. అయితే సోషల్ మీడియాలో బెదిరింపుల కంటే ముందుగానే తనకు గన్మెన్ భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టును మధుసూదన్ రెడ్డి ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉన్నందున గత వైసీపీ సర్కార్ 2020-21లో 1+1 గన్మెన్ తో భద్రత ఇచ్చిందని, ఆ తర్వాత అప్పటి ప్రభుత్వ హయాంలోనే తనకు గన్మెన్ ను తొలగించారని కోర్టుకు చిలకం తెలిపారు. చిలకం వేసిన రెడ్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆయనకు 1+1 పెయిడ్ గన్మెన్ ను కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశించి 7 నెలలు దాటినా ఇప్పటి వరకు గన్మెన్ ను కేటాయించకపోవడం, ఈ లోపలే వార్నింగులు రావడంతో మధుసూదన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారట. కూటమి ప్రభుత్వంలో తమ పార్టీ భాగస్వామిగా ఉన్నా తనకు గన్మెన్ ను కేటాయించకపోవడంపై మధుసూదన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని టాక్. కనీసం వచ్చే పుట్టినరోజులోపైనా తనకు గన్మెన్ ను కేటాయించాలని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. హైకోర్టు ఆదేశించినప్పటికీ తనకు గన్మెన్ ను కేటాయించకుండా ఏదో అదృశ్య శక్తి అడ్డుకుంటోందని, నియోజకవర్గంలో ఎవరో అడ్డుపడుతున్నారని మధుసూదన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారట. తనకు గన్మెన్ రాకుండా చక్రం తిప్పుతున్న ఆ షాడో లీడర్ ఎవరని ఆయన ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఈ మ్యాటర్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తా అంటున్నారట ఆయన. ఇప్పటికే 1+1 పెయిడ్ గన్మెన్ కోసం హైకోర్టు ఆదేశాల ప్రకారం ట్రెజరీలో డబ్బు కూడా డిపాజిట్ చేశారంటున్నారు ఆయన. ఇప్పటికైనా మధుసూదన్ రెడ్డికి గన్మెన్ ను కేటాయిస్తారా, లేక అదృశ్య శక్తి రాజకీయ వ్యక్తి మళ్లీ అడ్డుకుంటారా అనేది చూడాలంటున్నారు మధుసూదన్ రెడ్డి అనుచరులు.